రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు అసెంబ్లీలో 3 కమిటీలను ప్రకటించారు. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యేకి శంకరేని నియమించారు. ఇక ఈ 3 కమిటీలకు సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. చెప్పండి రాములు. గుడ్ ఈవినింగ్ మాధురి. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు అసెంబ్లీకి సంబంధించిన 3 కమిటీలను ప్రకటించడం జరిగింది. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరాడు. ఆయనతో పాటు మొత్తం 13 మందితో ఈ కమిటీ వేయడం జరిగింది. మరోవైపు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా కోదాడ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యమణి పద్మావతి రెడ్డిని నియమిస్తూ మొత్తం 13 మందితో ఈ కమిటీ వేయడం జరిగింది. మరోవైపు అండర్టేకింగ్ కమిటీ సంబంధించింది షాద్నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె శంకరయ్యతో పాటు 13 మందితో ఈ కమిటీ మొత్తం 3 కమిటీలు నియమించడం జరిగింది. ఇందులో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా సభ్యులుగా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తే ప్రతిపక్ష పిఎస్సి చైర్మన్ గా సాంప్రదాయ పద్ధతి ప్రకారం ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో పిఎస్సి చైర్మన్ గా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 3 కమిటీలకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఆ నామినేషన్ ప్రక్రియను అంతా కూడా పక్కన పెట్టి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి ఈ రోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం కొత్త రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో విలీనమైన తర్వాత ఆ పదవిని తీసి ఎంఐఎంకి ఇచ్చారు కాంగ్రెస్ ముందు. కాబట్టి ఇవాళ అప్పుడు గతంలో కేసీఆర్ ఏ తప్పిదాలు చేస్తాడో దాన్ని పాటిస్తాం అనే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుందని చెప్పి అనుకోవాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరారు. అదేవిధంగా 8 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు. కానీ ఈ రోజు పిఎస్సి చైర్మన్ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాము.